హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సెక్యూరిటెక్ అఫీషియల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీకైతే సీసీటీవీ ఇండస్ట్రీలో 2025లో జరుగుతున్న స్కామ్స్ ఏంటి అన్నదైతే ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ప్రీవియస్గా మన వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే మీకు కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను సీసీటీవీ బేస్ చేసి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తానని చెప్పేసి. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే సీసీటీవీ కోసం ఈ ఇండస్ట్రీలో జరిగే స్కామ్స్ కోసం అయితే మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే సీసీటీవీ ఇండస్ట్రీలో మనకి మెయిన్గా జరిగే స్కామ్స్. సో ఇప్పుడు సీసీటీవీ ఇండస్ట్రీలో ఏంటంటే ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ అవ్వడం చాలా ఈజీ. ఎందుకు అంటే సీసీటీవీ ఇన్స్టాలేషన్ అన్నది చాలా ఈజీ సెగ్మెంట్ అనమాట. వెన్ కంపేర్ టు ఇంకా అదర్ ఏమైనా హార్డ్వేర్ ఆర్ టెక్నికల్ వర్క్స్ కంపేర్ చేసుకున్నట్టయితే సో సీసీటీవీ ఇన్స్టాలేషన్ అన్నది చాలా ఈజీ కాబట్టి ప్రతి ఒక్కరు దీని వైపు అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా ఇంట్రెస్ట్ చూపించుకోవడం తప్ప అని అయితే నేను ఎక్కడ చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ చూపించేదేదో మీరు 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుని అప్పుడు మీరు దీనిలోకి వెళ్ళండి. ఈ మాట ఎందుకంటానంటే ఇప్పుడు రేపు పొద్దున కస్టమర్స్ ఎప్పుడైనా మీకు అప్రోచ్ అయ్యేటప్పుడు మీరు ఇచ్చే నాలెడ్జ్ బేస్ చేసుకుని వాళ్ళైతే మన దగ్గర కెమెరాస్ ఇన్స్టలేషన్ అయితే చేసుకుంటారు అనమాట. సో మనం ఇచ్చే నాలెడ్జ్ ఎప్పుడు మనకి 100% తెలిసినప్పుడే మనం ఇవ్వగలం. ప్రతి ఒక్కరికి 100% తెలుస్తుంది అని అయితే నేను చెప్పను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ తెలియకపోతే తెలుసుకుని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఈవెన్ నేనైనా సరే నా కస్టమర్స్కి నాకు ఏమైనా తెలియకపోతే వాళ్ళకైతే నేను తెలుసుకునే ఇస్తాను. ఎందుకు అంటే మనం తెలిసి తెలియక ఏదో హాఫ్ నాలెడ్జ్తో మనం ఇచ్చే సబ్జెక్ట్ ఎప్పటికైనా సరే మనకే ప్రమాదంగా చుట్టుకుంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్ డేస్లో అయితే నేను చాలా చూశాను. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మనం కెమెరాస్ కోసం కొటేషన్ కోసం మన దగ్గరకు ఒక కస్టమర్ వచ్చినప్పుడు మనం ప్రైజింగ్తో ఇస్తాం అనమాట. లైక్ ఒక మోడల్స్ కానీ లేకపోతే ఒక బ్రాండ్తో మెన్షన్ చేసుకుని ఇచ్చే వాళ్ళకి ఒక బ్రాండ్ కానీ ఏది మెన్షన్ చేయకుండా ఇచ్చే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ ఏంటి అయితే ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చెప్తున్నాను అనమాట. ఫస్ట్ పాయింట్ మీరు చూసుకున్నట్టయితే ఒక లో బడ్జెట్ ప్రైసింగ్తో ఒక కస్టమర్ కొటేషన్ తీసుకొచ్చాడు అనుకోండి, మీరు ఇచ్చిన కొటేషన్ కానీ హై అనుకోండి, ఈ రెండింటికి మీరు కంపేర్ చేద్దాం అనుకున్నప్పుడు కస్టమర్కి చాలా క్లియర్గా చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, కస్టమర్కి ఎప్పుడైనా సరే మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే వాళ్ళకైతే మనం చెప్తున్న పాయింట్స్ అయితే అర్థమవుతాయి. అట్ ద సేమ్ టైం మనం ఒక నాలెడ్జ్తో ఉన్నామని చెప్పేసి అని కస్టమర్లు అయితే మనల్ని అప్రోచ్ అవుతారనమాట. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్లోకి మనం వెళ్ళినట్టయితే మళ్ళీను సో ఫస్ట్ పాయింట్లో ఏంటంటే కెమెరాస్ ఇచ్చేటప్పుడు ఒక నార్మల్గా ఒక షాప్ కీపర్ కానీ లేకపోతే ఒక అన్ప్రొఫెషనల్ స్కిల్డ్ టెక్నీషియన్ కోసం అయితే చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒక టెక్నీషియన్ కానీ లేకపోతే ఒక షాప్ కీపర్ కానీ అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు ఈవెన్ నేనైనా సరే ఒక సేల్ కోసమే టార్గెట్ చేసుకుంటాం. సో ఆ సేల్ కోసం మనం టార్గెట్ చేసేటప్పుడు కస్టమర్ని ఎలాగైనా సరే మనం మన వైపు మౌల్డ్ చేయాలని చాలా ప్రయత్నిస్తాం. కాబట్టి కస్టమర్కి ఏంటంటే మనం జస్ట్ కెమెరా, డూమ్ కెమెరా, బుల్లెట్ కెమెరా అని చెప్పేసి అయితే రాసేసిస్తాం. సో ఆ డూమ్ కెమెరాలో మనం ఏ మోడల్ ఇస్తున్నాం అన్నది అయితే కస్టమర్ తెలియదు. సో అలాగే ఏ బ్రాండ్ ఇస్తున్నాం అన్నది కూడా కస్టమర్ తెలియదు. సో కస్టమర్ ఏం చేస్తారు, ఆ కంపారిజన్ కొటేషన్ రెండు పక్కన పెట్టుకునేటప్పుడు ఎవరైతే బ్రాండ్ కానీ లేకపోతే మెగాపిక్సెల్ ఎంత వస్తుంది లేకపోతే దానికోసం ఫుల్ ప్లెజ్డ్గా మెన్షన్ చేయకుండా ఇస్తారో అలా ఇచ్చే వాళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ చాలా తక్కువ చూపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఓఎం బ్రాండ్ ఇస్తున్నారా లేకపోతే ఒక బ్రాండెడ్ కెమెరా ఇస్తున్నారా లేకపోతే అసలు వాళ్ళు ఇస్తున్న కెమెరాకి ఆ క్వాలిటీ ఉంటుందా లేదా అన్నది కస్టమర్కి అయితే తెలియదు. బట్ షాప్ కీపర్కి ఏంటంటే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పెట్టుకున్న బిజినెస్కి వాళ్ళకి రిటర్న్స్ రావాలి కాబట్టి ఆ ఉన్న కౌంటర్లో ఉన్న స్టాక్ని మూవ్ చేయడానికి మాత్రమే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన సబ్జెక్టే. కాకపోతే ఏంటి అంటే సెక్యూరిటీ వైజ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు సెక్యూరిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు అన్నది నా సజెషన్. ఎందుకు అంటే కాంప్రమైజ్ అయ్యాము అంటే ఈ రోజు మనం 10 రూపాయల కోసం ఆలోచిస్తే రేపు పొద్దున అది 100 రూపాయల కింద మారుతుంది. రేపు పొద్దున ఏదైనా థెఫ్టింగ్ కానీ లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే మాత్రం మనం 100% దానికి బాదుకున్నా సరే మనం ఏం చేయలేము అనమాట. ఈ మాట మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున్న మనం పెట్టుకునే కెమెరాస్ మనకి ఎలా హెల్ప్ అవ్వాలి అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే రేపు పొద్దున్న అది మనకి ఫుటేజ్ అన్నది క్లియర్గా ఉండాలి. అలాగే మనకి అది పెట్టుకున్న దానికి వర్త్ అనిపించాలి. సో అప్పుడు మనం ఫస్ట్ బేసిక్గా చేయాల్సిన కొన్ని టెర్మినాలజీ వైస్ నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కెమెరాస్ మీరు ఎప్పుడైనా కొటేషన్ తీసుకునేటప్పుడు ఒక ఇంటిగ్రేటర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఒక షాప్ కీపర్ కానీ మీరు ఎప్పుడైనా బేసిక్గా తెలుసుకుని అడగాల్సింది ఏంటి అంటే కెమెరాస్ ఏ బ్రాండ్ ఇస్తున్నారు, ఎంత మెగా పిక్సెల్ ఇస్తున్నారు, అలాగే డివిఆర్ ఏ బ్రాండ్ ఇస్తున్నారు, అది ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది, అలాగే కేబుల్ ఏ బ్రాండ్ ఇస్తున్నారు, ఎస్ఎంపిఎస్ ఏ బ్రాండ్ ఇస్తున్నారు, దానికి ఏమైనా వారంటీస్ ఉంటాయా ఉండవా, హార్డ్ డిస్క్ ఏ బ్రాండ్ ఇస్తున్నారు, అలాగే కనెక్టర్స్ ఏ బ్రాండ్ ఇస్తున్నారు. ఇప్పుడు కనెక్టర్స్ అండ్ పీవీసీ బాక్సెస్తో సహా మీకు అన్ని బ్రాండెడ్గా వస్తున్నాయి అనమాట. సో ఎక్కడ బ్రాండ్ లేకుండా అయితే లేదు. ఈవెన్ మీరు మా కేబుల్స్ అయితే నా ఓన్ బ్రాండింగ్తో అయితే నేను లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఎప్పుడైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కింద ఇది ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో నేను ఇచ్చే కేబుల్స్లో కూడా నా బ్రాండింగ్ అయినా సరే నేను అంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇచ్చే బ్రాండ్లో నేను మెయింటైన్ చేసుకునే క్వాలిటీ అలా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా నా కేబుల్స్ కానీ ట్రై చేయాలి అనుకుంటే కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈవెన్ మన దగ్గర ప్రతి మీటర్ కూడా నేను మీకు ఏదైతే వీడియోలో చెప్తానో లేకపోతే నేను ఇచ్చే నా కస్టమర్స్కి కొటేషన్లో కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను. సార్ మీరు కంపేర్ చేసుకోండి కొటేషన్లో మీకు ఏ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగిందో అట్ ద సేమ్ టైం మీ
సైట్లో మీకు వచ్చి మా టెక్నీషియన్ ఏదైతే మీకు మెటీరియల్ డెలివరీ చేస్తారో అదే క్వాలిటీ అండ్ మీకు ఏదైతే బ్రాండ్ మెన్షన్ చేసామో అవే వస్తాయి తప్ప ఇక్కడ మెన్షన్ చేసిన బ్రాండ్ ఒకటి, ఇక్కడ తీసుకొచ్చిన కెమెరా ఒకటి అన్నట్టయితే మన దగ్గర ఎప్పుడూ ఉండదు. అలాగే ఈవెన్ మెగా పిక్సెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే కస్టమర్స్కి కొంతమంది వచ్చేసి కొటేషన్లో 5 మెగా పిక్సెల్ ఇస్తారు, కానీ ఆన్ సైట్కి వెళ్ళినప్పుడు వచ్చేసి అక్కడ 2.4 మెగా పిక్సెల్ 2 మెగా పిక్సెల్ కెమెరాస్ పెడతారు. ఆ తర్వాత సైట్లోకి విజిట్ చేసిన తర్వాత ఏమో కస్టమర్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సార్ 5 MP కెమెరాస్ అయితే మీకు హై రిజల్యూషన్ అయిపోతుంది, బడ్జెట్ హై అయిపోతుంది, సో నేను మీకు 2 MP కెమెరాస్ తీసుకొచ్చాను, లేదా 2.4 MP కెమెరాస్ తీసుకొచ్చాను. ఇవేవి మీరు నో అనే చెప్పండి. నో అని ఎందుకు చెప్తున్నానంటే మీరు పెట్టే బడ్జెట్కి రేపు పొద్దున అది నేను ఇందాక మీకు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, సో అది మీకు వర్త్ అనిపించాలి. కస్టమర్ ఇక్కడ చాలా బ్లైండ్గా ఒక టెక్నీషియన్ కానీ బిలీవ్ చేశారు అంటే టెక్నీషియన్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. టెక్నీషియన్కి చాయిస్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్ దాన్ని 100% నిలబెట్టుకోవడానికి ప్లాన్ చేయాలి. ఎందుకంటే టెక్నీషియన్ కానీ 100% ఆ కస్టమర్ కానీ అవుట్పుట్ ఆయనతో ఏదైతే డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ ఇచ్చారో అదే అవుట్పుట్ ఇవ్వగలిగితే అదే కస్టమర్ మనకి ఇంకొక 2-3 అయితే రిఫర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే నాకుండే కస్టమర్స్ అంతా, నా కస్టమర్ బేస్ అంతా నాకు రిఫరెన్స్ మీదే వస్తుంది. దాన్ని ఉద్దేశించే నేను ఈ పాయింట్ అయితే చెప్తున్నాను అనమాట. అలాగే కెమెరాస్ కూడా మీరు చూస్ చేసుకునేటప్పుడు కస్టమర్ సజెస్ట్ చేయండి, వాళ్ళకి ఫుల్ కలర్ కావాలా లేకపోతే బ్లాక్ అండ్ వైట్ కెమెరాస్ కావాలా. ఇన్ కేస్ వాళ్ళు కానీ బ్లాక్ అండ్ వైట్ కెమెరాస్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ కెమెరాస్కి సరిపడా బడ్జెట్తోనే మీరు కోట్ చేసి ఇవ్వండి. అలాగే కస్టమర్స్ మీరు కూడా ఎప్పుడైనా ఒక ఇంటిగ్రేటర్ మీరు పిలిపించి సైట్ చూపించి దానికి కావాల్సిన కెమెరాస్ ఏవి చూస్ చేసుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి కొంచెం మీరు ఆలోచించి ఆ డెసిషన్ తీసుకోండి. లేదంటే ఏదైనా ఇప్పుడు నేను ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తున్నానో ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళ దగ్గర చూసైనా మీరు ఆ సబ్జెక్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు పెట్టుకున్న కెమెరాస్ మీకు డే అండ్ నైట్ అయితే ఇప్పుడు లేటెస్ట్ మోడల్. సో ఇప్పుడు ఆ డే అండ్ నైట్ కెమెరాస్ కానీ మీరు పెట్టించుకున్నట్టయితే దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి. సో అలాగే మీకు బడ్జెట్ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు అయితే మీరు బ్లాక్ అండ్ వైట్ కెమెరాస్కి వెళ్ళండి. బట్ ఏదైనా సరే చూసుకుని అయితే చూస్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఇంకొక ఇష్యూ, సెకండ్ పాయింట్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కెమెరాస్ డివిఆర్ మాత్రమే మీకు బ్రాండ్స్ మెన్షన్ చేస్తారు, కానీ కింద ఇచ్చే యాక్సెసరీస్ దగ్గర ఎక్కడ మీరు బ్రాండ్స్ మెన్షన్ చేయరు. సో ఆ బ్రాండ్స్ మెన్షన్ చేయనంతసేపు మీకు ఏమవుతుందంటే బడ్జెట్లో మీకు అక్కడ కొటేషన్ కూడా ప్రైసింగ్ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ వచ్చేటప్పుడు కూడా కస్టమర్ చాలా ఏమనుకుంటాడంటే ఎవరు తక్కువ ఇచ్చారో వాళ్ళ దగ్గరికే కంపారిటివ్గా వెళ్దాం అని చెప్పేసి. అలాగే మనకి ఇప్పుడు కెమెరాస్లో చూసుకున్నట్టయితే హెచ్డి కెమెరాస్ ఉన్నాయి, అలాగే ఐపీ కెమెరాస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుకున్నట్టయితే నేను చాలా వీడియోస్ చేసి ఉన్నా. ఐపీ కెమెరాస్కి హెచ్డి కెమెరాస్కి డిఫరెన్స్ ఏంటి అన్నది పైన ఐకార్డ్లో అయితే ఇస్తా. సో ఐపీ కెమెరాస్కి హెచ్డి కెమెరాస్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే క్వాలిటీ మారుతుంది, మెయింటెనెన్స్ మారుతుంది, అలాగే బడ్జెట్ కూడా మారుతుంది అనమాట. ఈవెన్ ఇప్పుడు 2025లో ఏంటంటే మనకి ఐపీ కెమెరాస్ అన్నది కూడా కొంచెం లో బడ్జెట్లో అయితే మనకైతే దొరుకుతున్నాయి. కాబట్టి సో మీరు కెమెరాస్ చూస్ చేసుకున్నప్పుడు కానీ టెక్నీషియన్ చూస్ చేసుకునేటప్పుడు కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకుని అయితే మీరు కెమెరాస్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.